హాయ్! ఈరోజు మనం ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాము. అసలు ఇన్‌ఫ్లుయెన్జా అంటే ఏంటంటే ఒక ఎంఆర్ఎన్ఏ జన్యు వైరస్ అంటాము. ఈ ఎంఆర్ఎన్ఏ జన్యు అనేది ప్రతి సంవత్సరం మార్పు చెందుతూ ఉంటుంది. అంటే పాత వైరస్ నుంచి కొత్త వైరస్ ఏర్పడుతుంది. అందుకారణంగా ప్రతి సంవత్సరం కొత్త వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉంటారు. సో, మనం ప్రతి సంవత్సరం ఈ కొత్త వ్యాక్సిన్ తీసుకోవటం చాలా మంచిది. అసలు ఈ వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోవాలి అంటే గైడ్‌లైన్స్ ప్రకారం 6 నెలలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలు 6 నెలల నుంచి 8 సంవత్సరం లోపు వారు మరియు 60 ఏళ్ళు పైబడిన వారు, స్థూలకాయం ఒబేసిటీ ఉన్నవాళ్ళు, బీపీ, షుగరు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక ఊపిరితిత్తు జబ్బులు అంటే ఆస్తమా, సీఓపీడీ ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు ఉన్నవాళ్ళు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు అంటే క్యాన్సర్ పేషెంట్స్, కీమోథెరపీ మీద ఉన్నవాళ్ళు, మరి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్. ఈ ప్రెగ్నెన్సీలో ఇన్ఫ్లుయెన్జా వైరస్ వస్తే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో, మనం ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఎవరు తీసుకోకూడదు అంటే అంతకుముందు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు బాగా సివియర్ రియాక్షన్స్ వచ్చినట్లయితే వారు తీసుకోకూడదు. మరి కొంతమందికి కోడిగుడ్డు ఎలర్జీ ఉంటుంది. ఈ కోడిగుడ్డు ఎలర్జీ ఉన్నప్పుడు తీసుకోకూడదు. కొంతమంది జీబీఎస్ సిండ్రోమ్ అంటారు, అంటే గులియన్ బెర్రీ సిండ్రోమ్ అని ఉంటుంది. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు డాక్టర్తో డిస్కస్ చేసి తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే ఈ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వర్షాకాలం, చలికాలం 2 వారాల ముందు తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు మినిమం 2 వారాలు టైం పడుతుంది యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి. ఇదే వ్యాక్సిన్ 6 నెలల నుంచి 8 లోపు చిన్నపిల్లలు మొదటిసారి తీసుకుంటున్నట్టయితే ఒక షాట్ ఇచ్చిన తర్వాత 1 నెల గ్యాప్తో రెండో షాట్ ఇవ్వాలి. ఇన్ఫ్లుయెన్జా వైరస్ యొక్క లక్షణాలు తెలుసుకుందాము. ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల చాలామందికి జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి రావటము, మరి కొంతమంది దెమ్ము చేసి వెంటిలేటర్ వరకు వెళ్ళడము, మరి కొంతమందికి మెదడువాపు వస్తుంది. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అంటే మనం జాబ్కి వెళ్ళకపోవటము, స్కూల్కి వెళ్ళకపోవటం లాంటివి జరగవు. అండ్ ఆల్సో హెర్డ్ ఇమ్యూనిటీ అంటే మన కమ్యూనిటీలో మనం ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానివల్ల మనం వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల మనకి ఒకవేళ వైరస్ వచ్చినా మనం పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా హెల్ప్ చేయగలము. థ్యాంక్ యూ.